चलो కొద్దిగా నువ్వు ఉంటే అక్కడే ఒకటి బాబు వేస్తాడు అది అంత లెవెల్ నీకు పెడతావు నీకు అన్నా మస్ట్లో పెట్టుకుని జరిగింది సెకండ్ హాఫ్లో కొద్దిగా జర్నీ చేసేది ఏం లేదు అంజీ కొద్దిగా ఫ్రీగా ఉంది ఒక 10 నిమిషాలు ముందు వచ్చినట్టు జనాలు అందరూ ఉండవు సీనా ఒంగోలు నగరంలో గత 60 రోజుల నుంచి డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఉచిత అన్నదాన నిర్వహణ చేస్తున్నాము. 2వ మాసంలోకి అడుగుపెట్టిన సందర్భంగా
ఈ రోజున నాకు వెన్నుదన్నుగా వచ్చినటువంటి మా జిల్లా జనసేన పార్టీ నాయకులకు పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మా జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ అయినటువంటి చీకటి వంశీదీప్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని విరాళంగా ఇచ్చి ఈ రోజున పేదల అన్నార్థులకి ఆకలి తీర్చి వాళ్ళ ఆకలిని తీర్చారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని వేళ వారిని ఆదుకోవాలని, వారికి భగవంతుడు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే జనసేన పార్టీ మా గిద్దలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి బెల్లంకొండ సాయిబాబా గారు, అలాగే దర్శి నియోజకవర్గ నాయకులైనటువంటి బట్కు రమేష్ గారు, వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే కందుకూరు బాబు గారు సంతనూతలపాటి ఇన్ఛార్జి, వారు కూడా వచ్చారు. వీళ్ళందరికీ కూడా నా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్ గారు కూడా వచ్చేసారు. వారికి నా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు, నన్ను ఆదరించిన దానికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉంటున్నాను. నేను ఒక ఆలోచన చేశాను, జనసేన పార్టీని జనంలో ఏ విధంగా ఒంగోలులో నిలబెట్టాలి, ఏ విధంగా జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని జనంలో ప్రచారం చేయడానికి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ఆదర్శాలని జనంలో ఏ విధంగా కార్యక్రమాలు చేస్తే నిలబెట్టాలన్న ఉద్దేశంతో నేను డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణని ఎంచుకొని ప్రతినిత్యం డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఉచిత అన్నదానం చేస్తూ మా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆదర్శాలను జనంలో ఉంచుతూ నేను ముందుకు పోతున్నానని తెలియజేస్తా ఉన్నాను. నాకు సహకరించినటువంటి మా జనసేన పార్టీ జిల్లా నాయకులకు, నా బంధుమిత్రులకు, విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జడా బాలనాగేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ రోజున నెలలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా 3వ నెలలోకి డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం ఏదైతే ఈయన ఏర్పాటు చేశారో అన్నార్థుల ఆకలిని తీరుస్తూ 2 నెలల పాటు, ఎందుకంటే ఇది మనందరం కూడా హర్షించదగ్గ విషయం అండి. ఎంతో గొప్ప కార్యక్రమం ఇది. 1 రోజు 2 రోజులు కదండి, ఇప్పటికీ 2 మాసాలు పూర్తి చేసి 3వ మాసంలోకి ఎంటర్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో ఆయన ఈ రోజున ఆయన ఆహ్వానం మేరకు మేమందరం ఈ రోజున రావడం జరిగింది. ఎంతో గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు బాలనాగేంద్ర యాదవ్ గారు మరిన్ని ముందుకు తీసుకువెళ్లాలని, ఎంతోమంది అన్నార్థులకు ఆకలి తీర్చే విధంగా, అదేవిధంగా ఆయన ఎన్నో రకమైనటువంటి సేవా కార్యక్రమాలతో పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేస్తూ ప్రజలందరికీ కూడాను ఎల్లవేళ మేము అందుబాటులో ఉంటామని మరీ తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు జడా బాలనాగేంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా జడా బాలనాగేంద్ర యాదవ్ గారికి పార్టీ వైపు నుంచి, అదేవిధంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మా అందరి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని తీసుకురావాలని చెప్పేసి మేము ఆయన కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఒంగోలు లాయర్పేటలో జడా బాలనాగేంద్ర బాబు గారు ఏర్పాటు చేసినటువంటి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని నేను ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ నేను కూడా ఒక 10 నిమిషాల సేపు ఆ అన్నదాన కార్యంలో వడ్డించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం నాకు చాలా తృప్తినిచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ నాయకుడిగా డొక్కా సీతమ్మ గారి యొక్క స్ఫూర్తితో కార్యక్రమాన్ని బిగించేసి నిరంతరాయంగా 60వ రోజు వరకు దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మా సోదరుడు జడా బాలనాగేంద్ర బాబుకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం సాగాలని, ఈ కార్యక్రమంలో నా వంతు సహాయ సహకారాలను కూడా జడా బాలనాగేంద్ర బాబుకి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తానని తెలియజేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ కార్యక్రమం నిరంతరాయంగా 1 సంవత్సరాల తరబడి నిర్వహించాలని భగవంతుడు ఆ శక్తిని, దాతృత్వాన్ని ప్రజలకి జడా బాలనాగేంద్ర ఇచ్చి నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఒంగోలు పట్టణంలో జడా బాలనాగేంద్ర గారు డొక్కా సీతమ్మ గారి పేరుతో అన్నదాన కార్యక్రమంలో దాదాపు 60 రోజుల నుంచి నిర్విరామంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనేది ఇది జనసేన ఆశయాల్లో ప్రధానంగా ఉంది. ఇవాళ ఎంతోమంది అనార్థులకు భోజన సౌకర్యం అనేది ఇవాళ ఒంగోలు పట్టణం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే అందరి సహకారంతో రాబోయే రోజులలో జనసేన పార్టీ కృషికి అధికారంలో ఉన్నటువంటి ఈ సమయాన్ని గుర్తించుకొని
రేపు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి స్టాండర్డ్ అయ్యే విధంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా కార్యక్రమాలు చేయబోతున్నాము. దానికి సంబంధించి కూడా మీకు త్వరలో తెలియజేస్తాము. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి జడా గారికి మా అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్కారములు. ఈరోజు మా చీకటి వంశీదీప్ గారు, మా బెల్లంకొండ సాగు గారు చెప్పినట్టు శ్రీ జడా బాలనారాయణ గారు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైన పథకాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫు నుంచి పూర్తి మద్దతును మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాము. జై జనసేన.